హాయ్ అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అలాగే టేస్ట్ కూడా అద్దరిపోయే రాజ్మా కర్రీ చూసేద్దాం. దీనికోసం ఒక నైట్ అంతా నానబెట్టిన రాజ్మాని ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకి ఒక కప్పుకి ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లో సరిపడా నూనె వేసి వేడయ్యాక కొంచెం సాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, ఆకు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పసుపు వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటోలని మిక్సీ వేసుకొని ఒక 2, 3 పేస్ట్ చేసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. నూనె బయటకు వచ్చే వరకు దాన్ని ఉంచేసి ఇప్పుడు ఉడికించుకున్న రాజ్మాని దాంట్లో ఉన్న వాటర్ని వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే రెడీ అయిపోయినట్టే టేస్టీ రాజ్మా కర్రీ.